దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 46 కీర్తన 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నత మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవే. చాలు. కాబట్టి దేవుని వాక్యము ఉదయకాల వేళ మనతో మాట్లాడుచున్నది. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నత మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవే. కాబట్టి ఆ నది దేవుని వాక్యమే, దేవుని సంఘమే. ఆ కాలువలో దేవుని ప్రజలే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ప్రజలు, దేవుని ఆలయంలోకి చేర్చబడిన ప్రజలు. కాబట్టి దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, దేవుడు చేస్తున్న సహాయాలను బట్టి, దేవుడు చేస్తున్న మేలులను బట్టి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి ఘనపరచాలి, ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించాలి. చూడండి, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. సహాయం చేసే దేవుడు, ఆదుకునే దేవుడు, అక్కరతలు తీర్చే దేవుడు. ఎంత మంచి దేవుడు! మనల్ని ఎలా ప్రేమిస్తే ఇలా చేయాలి, ఎలాగ ఇష్టపడుతూ వచ్చాడు కదా. పరలోకంలో ఎవరూ సమీపించరానటువంటి తేజస్సులో ఆయన మాత్రమే ఒక సింహాసనం వేసుకొని దాని మీద నిరంతరం పొగడబడుతున్నటువంటి దేవుడు. దేవదూతలతో, కేరుబులు షేర్బులతో, అగ్ని రథాలతో, అగ్ని గుర్రాలతో, పరలోక వైభవంతో స్తుతించబడుతున్న దేవుడు. ఎంత మంచి దేవుడు! ఆ పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయం చేస్తున్నాడు. సియోనులో నుండి మనల్ని ఆదుకుంటున్నాడు, మన బిడ్డలను ఆదుకుంటున్నాడు. పరలోకము నుండి, పరిశుద్ధ స్థలములో నుండి మనకు ఆరోగ్యం పంపిస్తున్నాడు, ఆయుష్ పంపిస్తున్నాడు, ఐశ్వర్యం పంపిస్తున్నాడు, పరిశుద్ధత పంపిస్తున్నాడు. దానిని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. దేవుడి దగ్గర అనేక మేలులు మనము పొందాలి.